నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా? జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా అందర్నీ ఆకట్టుకుంది ఫరియా. తర్వాత మళ్ళీ ఆ రేంజ్ బ్రేక్ ఏ సినిమాలోనూ రాలేదు. అడపాదడపా చిత్రాలు చేస్తూనే వస్తుంది. ఇంట్లో తన డాన్సులతో, అందాల ఆరబోతతో అభిమానుల్ని ఆకట్టుకుంటూనే వస్తుంది. కానీ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం మళ్ళీ సక్సెస్ రావడం లేదు. ఫరియా ఇప్పుడు మత్తు వదలరా 2 అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లోకి రాబోతుంది. ఈ క్రమంలో టీజర్ను రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్లో ఫరియా మాట్లాడుతూ తను ఈ సినిమా కోసం కొత్త అవతారాన్ని ఎత్తానని చెప్పుకొచ్చింది. మల్టీ టాలెంట్ను బయటపెట్టే అవకాశం ఇచ్చారని తెలిపింది. ఈ మూవీ కోసం తాను ఒక ర్యాప్ సాంగ్ రాశానని, పైగా తానే పాడానని, అంతేకాకుండా ఆ పాటను సినిమాలో తనే కొరియోగ్రఫీ చేశానని చెప్పుకొచ్చింది. ఇలా నటిగా మాత్రమే కాకుండా తనలోని మల్టీ టాలెంట్ గురించి అందరికీ చెప్పేసింది. తను ఇంతవరకు పనిచేసిన వాటిల్లో ది బెస్ట్ టీమ్ అని, సరదాగా షూటింగ్ చేశామని చెప్పుకొచ్చింది. అయితే ఈ మాటలకు మాత్రం నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ప్రతిసారి స్టేజ్ మీద చెప్పే డైలాగ్స్ ఇవే కదా అని సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఫరియా మాత్రం ఇప్పుడు తనలోని మల్టీ టాలెంట్ను ప్రదర్శించింది. మరి ఈ ర్యాప్ సాంగ్ కనుక క్లిక్ అయితే మునుముందు అటువైపు నుంచి కూడా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ఇక మత్తు వదలరా 2 టీజర్లో హేమ డ్రగ్స్ కేసు మీద కౌంటర్ వేసినట్లుగా అనిపించింది. కానీ దర్శకుడు మాత్రం కాదని అంటున్నాడు. సందీప్ వంగ మీడియా ఇష్యూ, బాలయ్య మీమ్ డైలాగ్ ఇష్యూ, ఇలా చాలా వాటి మీద మత్తు వదలరా 2 టీం కౌంటర్లు వేసింది. రితీష్ రాణా చాలా ట్రెండింగ్ టాపిక్లను ఈ మూవీలో వాడుకున్నారనిపిస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, మైత్రి మూవీస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తుంది. క్రేజీ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. హనుమాన్, సలార్ వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి భారీ లాభాలను గడించింది. కానీ మిస్టర్ బచ్చన్ లాంటి మూవీ డిస్ట్రిబ్యూట్ చేసి చేతులు కాల్చుకున్నట్లుగా ఉంది. ఈ మూవీతో లాస్ వచ్చింది కదా అని తాజాగా మైత్రి రవిని అడిగితే డిస్ట్రిబ్యూషన్ అంటేనే ఒక దాంట్లో వస్తాయి, ఒక దాంట్లో పోతాయని చెప్పుకొచ్చాడు. తాజాగా మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్లో మైత్రి రవి మాట్లాడుతూ పుష్ప 2 చిత్రం ఖచ్చితంగా డిసెంబర్ 6న వస్తుందని అన్నాడు. వినాయక చవితికైతే ఎలాంటి అప్డేట్ ప్లాన్ చేయడం లేదన్నాడు. ఇంకా 2 పాటలున్నాయని, సెప్టెంబర్ చివర్లో ఒకటి, అక్టోబర్లో ఇంకొకటి రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అక్టోబర్లో ఫస్ట్ హాఫ్ ఎడిట్ వర్షన్ వస్తుందని అన్నాడు. నవంబర్లో ఎడిటింగ్ వరకు సెన్సార్ కూడా అవుతుందని అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6న పుష్ప వస్తుందని చెప్పేశాడు. స్మగ్లర్లను హీరోలు చూపిస్తున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద కూడా మైత్రి రవి స్పందించాడు. ఆయన ఉద్దేశం వేరు. ఆయన పుష్ప సినిమా గురించి అనలేదు. మనమే ఆయన అన్న మాటల్ని దీనికి లింక్ చేసుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చేశాడు. రీసెంట్గానే పవన్ కళ్యాణ్ను కలిశామని, త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని, డిసెంబర్ లోపు సినిమా షూట్ పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీలో ఏ సినిమాకు టైం కేటాయిస్తాడు, ఏ మూవీని పూర్తి చేస్తాడు అన్నది చూడాల్సిందే. హరీష్ శంకర్ మాత్రం మిస్టర్ బచ్చన్తో దారుణంగా ట్రోలింగ్ బారిన పడ్డాడు. అసలు హరీష్ శంకర్ టేకింగ్ మేకింగ్ మీదే అందరికీ అనుమానాలు వచ్చేశాయి. కానీ ఉస్తాద్ను మాత్రం బాగా తీయన్నా అని హరీష్ శంకర్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఇది పని చేయట్లేదు. ఒకే హీరో సినిమాలు తక్కువ గ్యాప్లో విడుదల కావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సేఫ్ కాదు. ఇటీవలే రాజ్ తరుణ్ తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది. కేవలం వారం నిడివిలో పురుషోత్తముడు, తిరగబడరా స్వామి ఒకదాన్ని మించి మరొకటి బోల్తా కొట్టాయి. అలా అని అన్నిటికీ ఇలానే జరుగుతుందని కాదు. కానీ మార్కెట్ కోణంలో చూసుకుంటే పదే పదే ప్రేక్షకులను పలకరించడం ఇమేజ్ పరంగా రిస్కే. కానీ సుహాస్ కూడా దీనికి సై అనేలా ఉన్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో నటించిన జనకైతే గనక సెప్టెంబర్ 7న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ వచ్చాక మంచి బజ్ ఏర్పడుతుంది.
కాండోమ్ కంపెనీ మీద కేసు పెట్టే విచిత్రమైన పాయింట్తో రూపొందించిన ఈ ఎంటర్టైనర్ ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం టీంలో కనిపిస్తుంది. ఇదిలా ఉండగా పట్టుమని 2 వారాలు తిరగకుండానే సెప్టెంబర్ 20న గొర్రె పురాణం రిలీజ్ చేయాలనే ప్లానింగ్ జరుగుతుంది. న్యూస్ పేపర్లలో యాడ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. తక్కువ గ్యాప్ మొదటి ఇబ్బంది అయితే 27న జూనియర్ ఎన్టీఆర్ దేవరా వస్తున్న నేపథ్యంలో టాక్ పికప్ అయ్యేలోపు సుహాస్ మూవీని థియేటర్ల నుంచి తీయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ప్రాక్టికల్గా చూస్తే ఇదే వాస్తవం. మరి గొర్రె పురాణం మనసు మార్చుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. 2 వైవిధ్యమైన కాన్సెప్ట్స్తో రూపొందినవే. రైటర్ పద్మభూషణ్ టైంలోనే ఎక్కువ సినిమాలు ఒప్పేసుకున్న సుహాస్ సమాంతరంగా నాన్ స్టాప్గా షూటింగ్లో పాల్గొన్నాడు. దీంతో నిర్మాతలకు రిలీజ్ డేట్ సెట్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. జనకైతే గనక గొర్రె పురాణాలకు ఇది ఎదురైంది. పెద్ద హీరోలే జనాన్ని థియేటర్లకు రప్పించేందుకు కష్టపడుతున్న టైంలో సుహాస్ మంచి స్పీడ్ ప్రదర్శిస్తున్నాడు. కీర్తి సురేష్తో కలిసి ఉప్పు కప్పురంబు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కేసు ఎవడైనా పెడతాడా? అయినా ఇలాంటి వాడిని కాదు, వీడికి పెళ్లి చేశాడు చూడు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.